హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణగరస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, వాయిస్ వల్ల ఫ్లాప్ అవడం ఏంటయ్యా అని ఆందోళన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. వాట్ ఈస్ దట్ అంటారా? ఇవాళ కొండబాబు కొత్త సినిమా కింగ్డమ్ టీజర్ రిలీజింగ్ అయింది కదా. అది రిలీజ్ అయిన వెంటనే అది ఎట్టా ఉంది అనే డిస్కషన్ పక్కకి వెళ్ళిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చిన చిన్న ఎన్టీఆర్ టాపిక్ హైలైట్ అయిందనమాట. మనకు తెలుసు కదా, అందరూ ఊరకే లేపడం వల్ల చిన్న ఎన్టీఆర్ కూడా బిగబట్టి జలుబు చేసిన గోర్ఖాన్ని ఆ నోట్లో ఉసిరికాయ పెట్టి మాట్లాడినట్టు పదాలను అదిమి పట్టి నాలుక కింద మడతెట్టి పళ్ళ మధ్యన నలిపి బేస్ కాస్త పెంచి మెల్లగా నోటు నుంచి వదిలితే అదో గంభీరమైన డైలాగ్ డెలివరీ అవుతుందని చిన్న ఎన్టీఆర్కి చెప్పినోడు ఎవడో కానీ ముందు ఆడిని కుంభి పక్కన చేయాలి. ఈ మధ్యన అన్ని సైన్మాల చిన్న ఎన్టీఆర్ అదే ఫాలో అవుతూ ఇరిటేట్ చేస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక దేవరలో అయితే ఈ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పుకోక తప్పదు. ఇక ఇప్పుడు కింగ్డమ్ టీజర్కి ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలా విధంగా చెప్పుకోవాలంటే, అలసటలేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయిన అలసిపోయిన ఆగిపోనిది ఈ మహారణం, నేల మీద దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం, ఇంత భీభత్సకరం ఎవరి కోసం, అసలు ఈ వినాశనం ఎవరి కోసం, రణభూమిని చీల్చుకు పుట్టే కొత్త రాజు కోసం, చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం అంటూ రైల్ ఇంజన్ నుంచి ఇన్స్టాల్మెంట్లో ఎయిర్ వదిలినట్టు ఉన్న ఈ డైలాగ్ డెలివరీతో అసలు టీజర్ మీద ఇంట్రెస్టింగ్ పోయిందనే చెప్పాలి. ఇక శివరాకరణ కొండబాబు వచ్చి ఏమైనా చేసేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అని ఆఖరి కంకర్రాయిని మన పైన ఇసిరేసి వెళ్ళిపోతాడు. డైలాగు చెప్పడం వస్తే సరిపోదు, ఎలా చెప్పాలో, ఎప్పుడు ఎక్కడ ఎంత బేస్ వాయిస్ వాడాలో, ఎక్కడ ఎందుకు ఎంత మాడ్యులేషన్ వాడాలో తెలియకపోతే ఎట్టాగే అవుతాయి వ్యవహారాలు అని కాస్త ఆవేదన చెందుతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణగరస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.